యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము నాయన. గడిచినటువంటి దినములన్నీ మీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ను ఇచ్చి సజీవుల లెక్కలలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయన ఆదివారమున ఉదయకాలమున మీ యొక్క సన్నిధిలో మీ పిల్లలముగా నాయన మేమందరము చేరుకొని ఉన్నాం తండ్రి. పరలోకం చేరుకోవాలని మానవుని యొక్క ఆశ అయితే ఆశ నెరవేరడానికి మార్గముగా తండ్రి మీరు ఈ లోకానికి వచ్చారు. మిమ్మల్ని గూర్చి తెలుసుకోవటం అంత సులభమైనది కాదని, ఎన్నో మర్మాలు, ఎన్నో రహస్యాలు, ఎన్నో నిగూఢమైన సత్యాలు మీరు మీ గ్రంథంలో రాయించారు. వాటిని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించిన వారే మీరుండే లోకానికి చేరుకుంటారన్న ఆయన మీ వాక్యమును బట్టి మాకు అర్థమవుతూ ఉన్నది. చదివే ప్రతి మాట, వినే ప్రతి వాక్యము కూడా జాగ్రత్తగా అందులో ఉన్నటువంటి లోతులను సత్యాన్ని గ్రహించే భాగ్యం మాకందరికీ ప్రసాదించమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనియాడుచున్నాను. ఆమెన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ను ఇచ్చి సజీవుల లెక్కలలో మనలను ఉంచి ప్రతి క్షణము మనలను కాపాడుతూ ప్రతి క్షణము మనలను కంటికి రెప్పలా చూస్తూ మనకెన్నో మేలులను చేస్తూ ఉన్నటువంటి మనందరి దేవుడు లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. గడిచినటువంటి వారాల్లో మత్తయి సువార్త ధ్యానం 13వ అధ్యాయంలో నుండి అనేకమైన సంగతులు వింటూ గడిచిన వారానికి ముందు వారం మనం ఈ విత్తువను గూర్చినటువంటి ఉపమానాలు ప్రభువారు చెబితే అనేక మంది వాటి యొక్క వివరణ కానీ వాటి యొక్క అర్థాన్ని కానీ తెలుసుకోలేదు. కానీ 36వ వచనానికి వెళ్ళేసరికి ప్రభువారి యొక్క శిష్యులు ఈ ఉపమానాల యొక్క భావం అడగటం మనం చూస్తాం. దానిని గురించి అనేకమైన విషయాలు మనం ఆ విత్తువాని గూర్చినటువంటి ఉపమాన భావాల్లో అంతకుముందు వారాన మనం నేర్చుకున్నాం. అయితే గడిచినటువంటి వారాన మనం చాలా విలువైన సంగతిని మనం విన్నాం. అయితే లాస్ట్ వీక్ ఏదైతే మాట్లాడానో అదే సబ్జెక్ట్ మరలా మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే యూట్యూబ్లో మనం ఆదివారం మాట్లాడేటటువంటి ప్రసంగాలు అనేక మంది వింటూ ఉన్నారు, ఫాలో అవుతూ ఉన్నారు. అయితే గడిచినటువంటి వారన్నా రికార్డెడ్గా లేదు కనుక అనేక మందికి ఆ యొక్క సందేశం అనేది సందేహంగానే మిగిలిపోతుంది, డౌట్గా. 31 నుంచి ఉన్నటువంటి సందర్భం 33, అది చాలా డౌట్గా ఉండిపోద్ది 33 నుంచి 35 వరకు. కనుక గడిచిన వారం ఏదైతే నేర్చుకున్నామో మరి ఒకసారి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. గడిచిన వారం కంటే మరింత సబ్జెక్టు ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహిద్దాం. అవండి, దీనిని గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. 2 వారాలు ఆ టాపిక్ టచ్ చేయకుండా మనం ముందుకు వెళ్ళాం. ఆ గ్యాప్లో అనేక మందికి ఒక 33వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని పంపించి దీని వివరణ కావాలి అని అడిగినప్పుడు విశ్వాసులకు చాలామందికి తెలియలేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి వాక్యం మీద అంత అవగాహన ఉండదు కొందరికి, కనుక తెలియలేదు. అయితే సేవకులకి కూడా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో పంపించి వీటి సమాధానం కావాలి అంటే అందరూ నోరెళ్ళగట్టారు. అవండి, ఇంకా దానికి సరి అయిన సమాధానం చెప్పిన వాళ్ళకి ఒక 50,000 రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించారు. అయితే డబ్బులు విషయం ఎలా ఉన్నా, బహుమానం విషయం ఎలా ఉన్నా అసలు మాకు తెలియదు అని మొత్తానికి అందరూ చేతులెత్తారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం వినేటటువంటి మాటలు, నేర్చుకునేటటువంటి విషయాలు ఇవి అందరికీ వచ్చినవి, అందరికీ తెలిసినవి కాదని మీరు గ్రహించాలి. అందరూ బైబిల్ పట్టుకునే ఉంటారు, అందరూ బైబిల్ చదువుతారు. ఏదో సంఘానికి వెళ్ళి ఆదివారం ఆరాధనలోనూ లేదా వివిధ కార్యక్రమాల్లోనూ
వాళ్ళు నిమగ్నం అవుతారు. కానీ ఈ వాక్యపు లోతులు అనేవి అనేక మందికి తెలియడం లేదు, అర్థం కావడం లేదు. అనేక మంది ఈరోజు అపార్థాల వైపే వెళ్ళిపోతున్నారు క్రైస్తవ్యంలో. కనుక లోతైన విషయాలను మనం నేర్చుకుంటున్నాం. కనుక మనం నేర్చుకునేటటువంటి విషయాలను మనం దేవునిలో ఇంకా మరింత విశ్వాస జీవితంలో ముందుకు నడిపించడానికి ఉపయోగపడితే చాలా జాగ్రత్తగా వినాలి. అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒకసారి 33 చదువుదాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఇదే వాక్యాన్ని ఏమండి ఎవరిని అడిగినా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయానికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడు ఎవడు? ఎవండి మళ్ళీ చదువుదాం. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడు ఎవడో? జనాలని సత్యం అంటే ఏంటి అని అడిగామనుకోండి, అంటే లోకం పోకడలో సత్యం అంటే ఏంటని అడిగితే ఏం చెప్తారు? నిజమండి, వాస్తవం అండి అంటారు. నిజము వాస్తవము అంటారు సత్యం అంటే. ఇది మనకు తెలిసిందే. అయితే బైబిల్లో సత్యం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే కనుక ఏమండి, సత్యము అనగా డైరెక్ట్గా ప్రభు వారు చెప్తా ఉన్నారు, సత్యము అంటే నేనే. చెప్పరైనా నేనే మార్గము సత్యము జీవం. ఇక ఇండైరెక్ట్లో కానీ దొంగ తిరుగుల్లో కానీ భావంలో కానీ కాదు. ఇక డైరెక్ట్గా సత్యం అంటే ఏంటి అని అడిగితే బైబిల్లో ప్రభు వారు చెప్పారు, సత్యం అంటే నేనే అన్నాడు ఆయన. సత్యం అంటే నేనే. అంటే ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి వాక్యాలు నేను అనేక మార్లు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి వాక్యాలు అనేకమైనవి దేవుడు ఇందులో వ్రాయించుకున్నాడు. అంటే ఆయన కోసం ఆయనే రాయించుకున్నాడు. మనకి చాలామంది అనుకుంటారు మత్తయి సువార్తలో మరియ గారికి పుట్టినప్పటి నుండి యేసుక్రీస్తు వారి చరిత్ర ప్రారంభమవుతుందని. దట్స్ రాంగ్. యేసుక్రీస్తు వారి చరిత్ర ఆది కాండంలోనే ప్రారంభం మనకు తెలియడానికి. కానీ ఆయన సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు. కాలాల గురించి మనం నేర్చుకున్నాం. ఆ కాలాలు కలుగ చేసిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పేరు యేసుక్రీస్తు అని ఉన్నది అక్కడ, అంతే. అందుకనే ఆది యందు వాక్యం ఉండెను అన్నాం. మరి వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే వాక్యం అంటే. సత్యమనున్నది దూరముగా ఉందట, దూరంగా ఉందట. ఏమండి, మన పిల్లలు ఉన్నారు, దగ్గరగా ఉన్న కాలేజీలకు వెళ్ళి చదువుకోవడానికి ఇష్టపడతారు. దూరంగా వెళ్ళిపోయి అసలు రావడానికి కూడా చాలా ఇబ్బంది. వెళ్ళేటప్పుడు 4-5 బస్సులు మారి వెళ్ళాలి. ఉదయం తెల్లవారుజామున 5 గంటలు బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పుడు సాయంత్రం 5 అవుతుందంటే ఎంతమంది ఇష్టపడతారు? మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి ఇంటి దగ్గర ఉండాలి, కాలేజీలో ఉండాలి కదా, అంత దగ్గరగా ఉండాలి. సరే, పోనీ స్టడీస్ విషయంలో ఇంటి దగ్గర ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనుకుని పోనీ దూరంగా ఉండి చదువుదామని అనుకుంటే, జాబ్ వచ్చింది అనుకుందాం. జాబ్ వచ్చినప్పుడు ఎక్కడ కావాలనుకుంటారు? దగ్గరగా ఉండాలనుకుంటారా, దూరంగా ఉండాలనుకుంటారా? అసలు బండి మీద కూడా కాదు, నడిచి వెళ్ళిపోయేలాగా ఉండాలనుకుంటారు కదా, అంత దగ్గరగా ఉండాలి అనుకుంటాం. సత్యం అనేది ఎలా ఉందట? దూరంగా ఉందట. అంటే దూరంగా ఉంటే ఆ సత్యాన్ని చేరుకోవడం సులువైన మార్గమా
కష్టమైన మార్గమా? చెప్పాలి. సత్యం ఎక్కడుంది? దూరంగా ఉంది. దూరంగా ఉన్నటువంటి సత్యాన్ని చేరడం లేదా చేరుకోవడం, ఆ గమ్యస్థానాన్ని చేరుకోవడం అంటే అది సింపుల్గా, సులువుగా, ఈజీగా అంత తొందరగా అందరికీ దొరికేసేది అన్నది కాదు కదా. దూరంగా ఉన్నదాన్ని చేరుకోవాలంటే దానికోసం అంతా కష్టపడాలి. సత్యమైనది దూరముగా ఉందట. తర్వాత ఇంకెలా ఉంది? బహులోతుగా ఉన్నది. బహులోతుగా ఉన్నది. లోతుగా అంటే మన పరిసర ప్రాంతాల్లో వాటర్ చాలా ఈజీగా దొరుకుతుంది మనకు. సముద్రానికి దగ్గరగానే ఉంటాం మనం. ఎటు వెళ్ళినా ఒక 30 కిలోమీటర్ల అవతల మనకు సముద్రం లేదే, గోదావరి ఉంటుంది. కాబట్టి మనం ఇంటి దగ్గర ఒక పైపు వేయించుకుంటే ఒక 10 అడుగులు 15 అడుగులు తీసేసరికి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది కదా. సింపుల్గా వాటర్ వస్తుంది. అది కొండ ప్రాంతాలు ఉన్న వాళ్ళు అనుకోండి 200 అడుగులు 300 అడుగులు 500 అడుగులు వాళ్ళు తీపించుకోవాలి. అంతలాగా డ్రిల్ చేయించినా, అన్ని 100 అడుగులు గొట్టాలు పంపించినా ఒక్కొక్కసారి అక్కడ ఆ బోర్లో వాటర్ పడదు, వాటర్ రాదాలకి. సుమారుగా ఆ పైపు ఆ డ్రిల్ కోసం వాళ్ళకి 1,00,000-2 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది. పడతాదో లేదో తెలియదు. అంటే మరి పడదా అంటే ఆ లోతు సరిపోవడం లేదు. అక్కడ ఇంకా లోతుకి వెళ్ళాలి. ఇంకా లోతుకి వెళ్తే ఖర్చు పెరుగుతుందా లేదా? ఎంత లోతుకి వెళ్తే అంత ఖర్చు పెరుగుతుంది. అంటే భూమి మీద మనం తాగేటటువంటి వాటర్ కోసం ఏమండి లోతుల్లోనికి వెళ్తే మంచినీళ్ళు పడతాయి. ఆ లోతుల్లోనికి వెళ్ళాలంటే ఖర్చు చాలా రెట్టింపు అయిపోతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తా. మన బిల్డింగ్లు బలంగా ఉండాలి అంటే పునాది అనేది కూడా బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అవును కదా. ఒక రేక్ షెడ్ వేసేటటువంటి వారు సిమెంట్ ఫోల్ కొని వాటిని జస్ట్ అలా పాతి దాని మీద రేక్ షెడ్ వేస్తారు. అదే డాబా కట్టాలి అంటే ఫోల్ బాతి బేస్మెంట్ తిప్పి దాని మీద స్లాబ్ వేయడానికి అవుతుందా? ఫోల్ అసలు పాతారా? ఎందుకని? మనం కట్టేది బరువైన బలమైన నిర్మాణం. అది ఆగాలి అంటే పునాది కూడా స్ట్రాంగ్గా వేసుకోవాలి. స్ట్రాంగ్గా వేసుకోవడం అంటే గోడ లావుగా కడితే సరిపోదు. భూమి లోపలికి కూడా పునాది అనేది బలంగా వెళ్ళాలి. ఎప్పుడైతే భూమి లోపలికి పునాది బలంగా వేసామో ఆ బేస్మెంట్ అనేది బలంగా ఉందో దాని మీద కట్టేటటువంటి ఇల్లు కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇది మనకు అర్థమైతే సత్యం ఎలా ఉందట? దూరంగా ఉంది, లోతుగా కాదు, బహులోతుగా. లోతు వేరు, బహులోతు వేరు. ఎక్కడుంటుంది ఇవన్నీ? ఎక్కడ? బైబిల్లో. అర్థమవుతుంది ఏమన్నా? బహులోతుగా ఉందట. ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ మీకు ఇచ్చి ఇది ఎవరి గురించి వ్రాయబడింది అంటే టక్కున అందరూ చెప్పేది ఎవరి గురించో తెలుసా? పితా పుత్ర పవిత్రాత్మ, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఇదిగోండి ఈ పాత నిబంధన అంతా యెహోవా గురించి ఉంది. ఆ యెహోవాయే తండ్రి, నేనే మీ తండ్రిని అని చెప్పాడు కదా. మరి ఆయన ఇజ్రాయేలీలకు చెప్పాడు, నేను మీ తండ్రిని అన్నాడు ఆయన. నేనే మిమ్మల్ని కలుగు చేసుకున్నాను, మీరు నా పిల్లలు, నా వారసులు అని చెప్పాడు తండ్రి. మరి కొత్త నిబంధన అంతా యోహాను సువార్త వరకు, మత్తయి మార్కు లూకా యోహాను సువార్త వరకు యేసుక్రీస్తు వారి కొరకు, అంటే కుమారుని కొరకు. ఎందుకంటే ఆయన అస్తమానం నా తండ్రి నా తండ్రి నా తండ్రి అన్నాడు కనుక యేసుక్రీస్తు కొరకు తండ్రి కుమార. అపోస్తుల కార్యాలు ప్రారంభం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ. అంటే ఈజీగా ఇప్పుడు బైబిల్ని 3 భాగాలు చేసేసి బైబిల్ ఎవరి గురించి వ్రాయబడిందంటే టక్కున అందరూ సమాధానం చెప్పేది ఎవరి కోసం? తండ్రి గురించండి, కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించండి, పరిశుద్ధాత్మ గురించండి అంటారు. అంటే మొత్తానికి 3 గురించి వ్రాయబడింది. 3 దేవుడు అని చెప్పేవారు ఉన్నారు, లేదు యెహోవా మాత్రమే దేవుడు అని చెప్పేవారు కూడా ఉన్నారు. అంటే ఇంత ఈజీగా చెప్పేశారు అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు? బహుదూరముగా ఉన్న
సత్యము దగ్గరికి వెళ్ళలేదు, బహు లోతుగా ఉన్నటువంటి సత్యము దగ్గరికి వెళ్ళలేదు. అంటే వీళ్ళు ఏం చేశారు? పైనే అంటే పైన అంటే పైకి కనబడే ప్రతి అక్షరాన్ని చదివేసుకుని ఇది ఫలానని ఫిక్స్ అయిపోయారు. కానీ ప్రభువారు చెప్పినట్టుగా ఆ వాక్యపు భావాన్ని, వాక్యపు లోతుల్లోనికి వెళ్ళలేదు. ప్రభువారు ఏం చెప్పారు? వాక్యాన్ని వినమని చెప్పలేదు ఆయన, వాక్య భావాన్ని వినండి అని చెప్పారు, వాక్య భావాన్ని గ్రహించమని చెప్పారు. అంటే బైబిల్లో ఏ వాక్యం చదువుతూ ఉన్నా పైన సంగతులను మనం ఆలోచించకూడదు, లోతుల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి, లోతైన విషయాలను మనం గ్రహించుకోవాలి, ఇంటర్నల్గా వ్రాయబడినటువంటి మర్మాన్ని మనం ఛేదించాలి, అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకనే సత్యమనున్నది, సత్యమైనది అంటే సత్యమనున్నది దూరముగాను బహు లోతుగాను ఉండడమైతే ఉంది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? పరిశీలన చేయగలవాడు ఎవడు అంటే సత్యాన్ని ఏం చేయాలట? పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తేనే తప్ప ఏం బయటకు రాదు? సత్యము బయటకు రాదు, సత్యవాక్యము బయటకు రాదు, సర్వసత్యము బయటకు రాదు, లోతుల్లో ఉన్నటువంటి సత్యము బయటకు రాదు, దూరముగా ఉన్న సత్యము బయటకు రాదు. ఎక్కడ వెతకాలి? మన చేతుల్లో ఉందే. ఇదే పరలోకానికి నడిపించేది, ఇదే నరకానికి నడిపించేది. అందుకనే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. యెహోవా గ్రంథాన్ని పరిశోధించుడి. ఎందుకు ఈ మాటలన్నీ కూడా? ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా? ఎందుకు ఈ హెచ్చరికలన్నీ కూడా? అంటే గోధుమ పంటలో గురుగులు ఉంటాయి. ఏది గోధుమ ఏది గురుగులో తెలుసుకోవాలి, ఏది దేవుని వాక్యమో ఏది అపవాది విత్తనమో గ్రహించుకోవాలి, లేకపోతే చాలా కష్టం. అందుకనే పరిశోధన చేయమంటున్నాడు, పరిశీలన చేయమంటున్నాడు. ఇలాగ పరిశీలన చేయకుండా గనక మనం వాక్యాన్ని విన్నా, వాక్యాన్ని చదివినా మనకి సత్యం అనేది బోధపడదు. ఏదో అర్థమవుద్దులే, ఏదేదో అర్థమైపోద్ది, కానీ దేవుని ఉద్దేశం మనకు అర్థం కాదు, దేవుడు కోరుకున్నది మనకు అర్థం కాదు, దేవుడు తెలియజేసింది మనకు అర్థం కాదు. కనుక చాలా విలువైన సంగతిని మనం వింటున్నాం. కనుక మరల వచ్చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఉపమానము ఆత్మానుసారముగా, ఆత్మీయ వాక్యము, ఆత్మీయ అర్థము, ఏమండి, ఆత్మీయ భావము, ఆత్మానుసారముగా అంటే ఉపమాన రూపంగా అంటే ఆత్మానుసారంగా చెప్తా ఉన్నాడు. దేని గురించి చెప్తా ఉన్నాడు ఆయన? పరలోక రాజ్యము. పరలోక రాజ్యము, పరలోక రాజ్యము అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారే. పరలోక రాజ్యము అంటే అది ప్లేస్ గురించి చెప్పడం లేదు, ఆయన కోసమే చెప్తా ఉన్నారు. పరలోక రాజ్యం అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. రైట్. అంటే ఆయన చెప్పేటటువంటి ఈ ఉపమానం ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? ఆయన కోసమే చెప్పుకుంటున్నాడు, తన కోసమే చెప్తా ఉన్నాడు. ఎవరో చెప్పట్లేదు ఆయన కోసం, ఆయన కోసం ఆయనే చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నారు? ఒక స్త్రీ తీసుకొని, ఒక స్త్రీ తీసుకుందట. ఏం తీసుకుందో చెప్పలేదు. ఒక స్త్రీ తీసుకుని ఏం తీసుకుందో చెప్పలేదు. స్త్రీ అంటే ఎవరు? స్త్రీ అంటే ఎవరేటంటే స్త్రీయే కదా. స్త్రీ అంటే ఎవరు? ఇక్కడ స్త్రీ అని చెప్పింది స్త్రీలను కాదు, స్త్రీల గురించి కాదు, ఆడవాళ్ళ గురించి కాదు. కానీ ఎవరైతే ఈ పరలోక రాజ్య మర్మాలను ఎరగరో, పరలోక రాజ్యం గురించి తెలుసుకోరో, సత్యం వాళ్ళకు బోధపడదో, ఎవరైతే ఒక్క దేవుడిని ముగ్గురు అనుకుంటున్నారో, లేని వాక్యాలు ఇందులో కలిపేస్తున్నారో, సత్యానికి దూరంగా ఉంటున్నారో,
సంఘాలలో సేవకులుగా ఉండి సంఘాలను పాడు చేస్తూ ఉన్నారో వారి బోధలతో వాళ్ళను స్త్రీతో పోల్చాడు ఆయన. అదేంటండి, సేవకుల్ని స్త్రీతో పోల్చడం ఏంటి? అప్పుడప్పుడు ఒక మగాన్ని నువ్వు ఆడదాని వేషాలు వేస్తున్నావు అన్నారనుకోండి, నువ్వేమైనా ఆడదానివి ఏంట్రా అన్నాడు అనుకోండి, నువ్వు ఇంక ఆడదానివే గాజులు తొడుక్కో ఇంట్లో కూర్చో అన్నారనుకోండి, ఎలా ఉంటుంది అతనికి? ఏమండి, అసలు ₹1 సంపాదించిన వాడికైనా సరే చంపేంత కోపం వస్తుంది. ఇది న్యాచురల్లే. ఇది అతనేమి ₹1 సంపాదించడు, భార్య బిడ్డలనేమి పోషించడు, బిడ్డలకేమీ సౌకర్యాలేమీ చూపించడు, దారి చూపించడు వాళ్ళకేమీని. కానీ ఒక మగాన్ని పట్టుకుని, ఒరే నువ్వు ఆడదానివురా, ఇంట్లోనే కూర్చున్నావు, పని చేయవు, ఉద్యోగం చేయవు, భార్య బిడ్డలను పోషించవు, ఎందుకు పనికిరానుడువు, చీరకట్టు కూర్చో, గాజులేసి కూర్చో, బొట్టెట్టు కూర్చో అన్నారనుకోండి, వాడికి ఎదుటి వారిని చంపేంత కోపం వస్తుంది. అంటే ఒక మగాన్ని స్త్రీ అంటే అంత కోపం వస్తుంది కదా. మరి ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, ఒక స్త్రీ అని చెప్తా ఉన్నాడు. ఎవరిని? ఆడవాళ్ళ గురించి మాట్లాడడం లేదు ఆయన. ఎవరైతే బైబిల్ పట్టుకుని సంఘాలను భ్రష్టత్వంలోనికి నడిపిస్తూ ఉన్నారో, అపవాది వాక్యాన్ని దేవుని వాక్యమని విత్తుతూ ఉన్నారో, సంఘంలో గురుగులు విత్తుతూ ఉన్నారో, గోధుమ పంటను పాడు చేస్తూ ఉన్నారో, అపవాది సంబంధికులుగా సంఘాన్ని మారుస్తూ ఉన్నారో, 2 దేవుళ్ళు 3 దేవుళ్ళు 4 దేవుళ్ళు, వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని మొత్తానికి సంఘాన్ని భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నారో, వీళ్ళందరినీ కట్టగట్టి స్త్రీతో పోల్చాడు. బైబిల్లో భయంకరమైన 2 వ్యక్తుల గురించి ఒక పోలుకు ఉంది. ఒకటి యెజబేలు బోధ, 2 బిలాము బోధ. ఏంటి బిలాము బోధ, ఏంటి యెజబేలు బోధ అంటే అది దెయ్యపు బోధ అని చెప్పింది వాక్యం. దెయ్యపు బోధ. ఒక స్త్రీ, పాత నిబంధనలో ఉన్నటువంటి స్త్రీ, ఆమెను యెజబేలుతో పోల్చి, దెయ్యంతో పోల్చి, ఆమె అనేక మందిని పాడు చేస్తూ ఉంటే తన మాటలతో, అదే రకంగా ఈరోజు కూడా సంఘాలకు నాయకులుగా ఉన్నటువంటి అనేక మంది వారి బోధలతో సంఘాలను పాడు చేస్తూ ఉన్నారు అని ఏమండి స్త్రీతో పోల్చారు. ఒకసారి మనం ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఒక స్త్రీ అని మనం మాట్లాడుకున్నాం కదా, ఆ స్త్రీ గురించి మాట్లాడుతూ 17వ అధ్యాయము 1వ వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచెదను. ఏటట? నీవెక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు, విస్తార జలముల మీద కూర్చున్న, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు. మహావేశ్య, మహావేశ్య. ఎవరి మహావేశ్య అంటే ఒక స్త్రీ అని చెప్పాడు ఆయన. ఒక స్త్రీ అన్నాడే అంటే ఆడోళ్ళ గురించిగా చెప్తా ఆయన. ఎవరైతే బైబిల్ పట్టుకొని సేవకులుగా సంఘాలను నడిపిస్తూ ఉన్నారో, ఎవాంజలిస్టులుగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారో, వాళ్ళు కనుక సత్యం ప్రకటించకపోతే వాళ్ళను స్త్రీతోనే కాదు పోలిక, మహావేశ్య, మహావేశ్య. అసలు వేశ్య అంటే ఎవరు? భర్తతో కాపురం చేయకుండా ఊరందరితో కాపురం చేసేది, శరీరాన్ని అమ్ముకునేది, శరీరాన్ని పంచుకునేది, కోరికలు తీర్చుకునేది, జుగుప్సాకరమైన జీవితాన్ని గడిపేది మహావేశ్య అన్నారు. అక్కడ ఒక స్త్రీ అని చెప్పారు. ప్రకటన గ్రంథానికి వస్తే మహావేశ్య అన్నారు. ఎవరు మహావేశ్య? బైబిల్ పట్టుకొని భర్తను కాదని, అంటే దేవుని దేవుడు కాదని, యజమానుని యజమాని కాదని, ఇంకా ఇంకొక ఆయన కావాలి, ఇంకా ఇంకొక ఆయన కావాలి, 2 దేవుళ్ళు ఉన్నారు, 3 దేవుళ్ళు ఉన్నారని ఎవరైతే బోధ చేస్తారో వాళ్ళందరూ కూడా మహావేశ్యతో పోలిక. నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పేశాను. ఎవరైతే యేసుక్రీస్తు వారిని కాకుండా 3 దేవుళ్ళు అంటారో, యేసుక్రీస్తు వారు కూడా దేవుడు అంటారో, కూడా దేవుడేటి అంటే ఆయనతో పాటు ఇంకా ఉన్నారు. పైన ఒక పెద్ద అయినా, తర్వాత చిన్న అయినా, ఇంకా
స్త్రీలుగా పిలువబడినటువంటి వారు ఇంకా అనేక మంది వీళ్ళకు ఉన్నారు కనుక యేసుక్రీస్తు వారు కూడా దేవుడే అని ముగ్గురులో ఒకటిగా చూపడం, లేదా ప్రపంచంలో దేవులుగా దేవతలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళతో పాటుగా ఆయన్ని కూడా అందులో చొప్పించడం, లేదా తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అంటే ఆ కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు కదా అని ఆయన కూడా ఇక్కడ ఉన్నారు కదా అని అడ్జస్ట్మెంట్ అయిపోవడం, ఇదంతా ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళను స్త్రీతో పోలుస్తూ ఆ స్త్రీని ఏమని వాక్యం చెప్తుందంటే మహావేశ్యకు తీర్చబడేటటువంటి తీర్పట నీకు చూపిస్తానంటున్నాడు ఆయన. మహావేశ్య ఎవరి మహావేశ్య అంటే ఏమండి, మనం ఆల్రెడీ అంతకుముందు మనం మాట్లాడుకున్నాం, మేకల గురించి మాట్లాడారు. మేకలు అంటే ఎవరట? మేకలంటే ఎవరు? గొర్రెలన్నీ ఆయన కుడి వైపుకు వస్తాయట, మేకలన్నీ ఆయన ఎడమవైపుకి వెళ్తాయట. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులలో లోపలికి రండి అని గొర్రెలను పిలుస్తాడట. తండ్రి చేత శపింపబడిన వారులారా మీరు నిత్యాగ్నికి పొండని మేకలను ఆయన శపిస్తాడట. మేకలంటే ఎవరంటే నాయకులు అన్నారు. నాయకులంటే ఎవరంటే సంఘాన్ని కాపాడే లేదా కాపరి లేదా సంఘానికి వాక్యాన్ని అందించేటటువంటి స్థానిక దైవజనులు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా మేకలతోనే పోల్చాడు. గొర్రెలు మేకలు మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన? గొర్రెలుగానే ఉండాలనుకున్నాడు, మేకలుగా ఉండాలని ఆయన కోరుకోలేదు. ఇలాగ మనకి ఎన్నో వాక్యాలు కనబడుతూ ఉంటాయి. తర్వాత ఇంకా పాత నిబంధనలోనే ఏమండి ఈ సంఘ కాపరులను ఆయన ఉతికి ఆరేసాడు, మొత్తానికి ఉతికి ఆరేసాడు. గుడ్డివారులారా అన్నాడు, అందులైన మార్గదర్శకులారా అన్నాడు. అంటే అప్పుడు ఉన్నటువంటి శాస్త్రులకి పరిచయులకి ఇప్పుడున్నటువంటి పాస్టర్లు కూడా మొత్తానికి ఏమన్నా బెత్తం పట్టుకుని ఉతికారేసాడు. అందులో గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా, త్రోవ చూపగలడని అడిగాడు ఆయన. అలాగే ఎన్నో వాక్యాలు చెప్పారు. ఎవరి గురించి అంటే సేవకుల గురించే. అంటే ఇక్కడ మనం చదువుతూ ఉంటే ఏమని అర్థమవుతుంది? విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచేదను. 2వ వచనం, భూరాజులు ఆమెతో వ్యభిచరించి భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. భూరాజులు ఆమెతో వ్యభిచారం చేశారట, మత్తులోనికి వెళ్ళిపోయారట, కామ వికారమైన చేష్టల్లోనికి వెళ్ళిపోయారట. ఏంటి సందర్భాలు అంటే సత్యాన్ని అంగీకరించలేదు, అసత్యము వైపు తిరిగిపోయారు, అసత్యాన్నే సత్యమని నమ్ముతూ ఉన్నారు, అసత్య సంబంధులుగా మారిపోయారు, సత్యమైన వాక్యాన్ని ఇంకా దూరం చేసుకున్నారు, పరిశీలన చేయటం లేదు, పరిశోధించట్లేదు. ఏమండి, ఒక్క దేవుణ్ణి భాగాలు చేసేసుకున్నారు, వాటాలు చేసేసుకున్నారు. ఆయనను గూర్చి ఏమంటే అవగాహన లేనటువంటి వారిగా మారిపోయారు. మత్తయి సువార్త 13:33. ఒక స్త్రీ అంటే మనకు ఆల్రెడీ అర్థమైంది, తీసుకుందట. ఏం తీసుకుందో మనకు చెప్పలేదు. పిండి అంతయు పులిసి పొంగు వరకు, పిండి అంతయు పులిసి పొంగు వరకు అంటే ఏం పిండిది? పిండి అంతయు పులిసి పొంగు వరకు అంటే ఏం పిండిది? పులిసిన పిండి. పులిసిన పిండి గురించి ఆల్రెడీ ఏమండి, పులిసిన పిండి గురించి ఆల్రెడీ ఏమండి ప్రభువారు చెప్పారు. పాత నిబంధన యెహోవా, అదేవిధంగా యోధా మతం అనేది పులిసిన పిండి పోలిక. అంటే ఇప్పుడు ఉపయోగపడుతుంది, మనకి ఉపయోగపడుతుందా? జస్ట్ ఇన్ఫర్మేషన్, చరిత్ర తెలుసుకోవడానికి, పరలోకం వెళ్ళడానికి కాదు, చరిత్ర తెలుసుకోవడానికి. పాత నిబంధన గ్రంథం యెహోవా, యోధా మతం, అంతే తప్ప అది ఇప్పుడు నిన్ను నన్ను పరలోకానికి చేర్చదు. ఒక బంగారంతో ఒక మందిరం కట్టుకుని బలులు అర్పిస్తే ఈరోజు మనం పరలోకం చేరుకుంటామా? చేరము. అది పులిసిన పిండి. ఇంకా ప్రభువారు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరి గురించి అంటే ఏమండి 16:6 చూద్దాం. 16:6. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పరిసయ్యులు సద్దుకయ్యులు ఎవరట? పులిసిన పిండి. వీళ్ళతో ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలట. పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారు పులిసిన పిండి అన్నారు. పరిసయ్యులు సద్దుకయ్యులు అనేటటువంటి వారు పులిసిన పిండట. అంటే వీళ్ళు దేనికి సంబంధించినటువంటి వారు? పాత నిబంధనకు సంబంధించిన వారు. దేనికి సంబంధించిన వారు? యూదా మతానికి సంబంధించిన వారు. దేనికి సంబంధించిన వారు? ధర్మశాస్త్రానికి సంబంధించిన వారు. ఈ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి
ఈ వాక్యాలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా పులిసిన పిండి. శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు చెప్పేదంతా కూడా పరలోకానికి నడిపించేదేనా? పరలోకానికి నడిపించేది కాదది. ఆల్రెడీ అది పులిసిపోయింది. పులిసిన పిండి ఎందుకు ఉపయోగపడుతుంది? ఆల్రెడీ గడిచినటువంటి వారని మాట్లాడారు. పులిసిన పిండి దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడదు. బయట పారేసిన కుక్కలు కూడా తినవు. దేనికి ఉపయోగపడదు. పిండి పులిసిపోతూ ఉంటుంది, ఫ్రిడ్జ్ డ్యామేజ్ అయిపోద్ది. పిండి పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతారుగా, పులిసిపోయింది అనుకోండి, మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ప్రతి ఐటెం కూడా డ్యామేజ్ అయిపోద్ది. అంత బ్యాడ్ స్మెల్, దట్టి స్మెల్ వస్తుంది పులిసిన పిండి. కావండి అంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు సందర్భానుసారముగా, కాలానుకూలంగా ప్రభువారు ఎందుకు చెప్పారు, అందులో ఉన్న ఆంతర్యం ఏంటి, మనం దేనిని గ్రహించాలి, ఏ వాక్యం నిన్ను నన్ను పరలోకానికి చేరుస్తుంది, ఏది అపవాది విత్తినటువంటి విత్తనం గురుగులు, ఏది దేవుడు విత్తినటువంటి విత్తనం గోధుమ, ఇంత అవగాహన మనకు ఉండాలి. ఏమండి బైబిల్ మీద మనకు అవగాహన ఉండాలి. ఏ అవగాహన లేకుండా ఎవరు చెప్పినా సత్యం అని అనుకుంటే పొరపాటే, మామూలు పొరపాటు కాదు. ఎవరైనా డాక్టర్ గారే అనుకుని, ఏమండి నీకు కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి దానికి సంబంధించిన వైద్యుని దగ్గరికి వెళ్లకుండా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటే అది ప్రాణాపాయం. అది ప్రాణాపాయం. ఈ భూమి మీద రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. ఏదైనా దేవుడే కలుగు చేశాడు, ఏదైనా మన మంచి, కానీ అన్నీ తినేయకూడదు. ఒక్కొక్క దశలోనూ కొన్ని తినాలి, కొన్ని మానేయాలి. మనం అన్నీ తినడానికే తయారు చేశాడు ఆయన, ఓకే, కానీ అది నీకు పడుతుందా లేదా, నువ్వు తినొచ్చా తినకూడదా, నీకు ఆరోగ్యాన్ని ఇస్తుందా, అనారోగ్యానికి గురి చేస్తుందా, అబ్జర్వ్ చేసుకో. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి నీ ఆరోగ్యాన్ని బట్టి తినాల్సినవి తినాలి, తినకూడదు మానేయాలి. నీకు ఎంత ఇష్టమైనా సరే మానేయాలి, లేకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. అది నీ ప్రాణానికే ప్రమాదం కదా. అంటే తినే ఆహార విషయంలో మనం ఎంత కేర్ తీసుకుంటున్నామో, వినే వాక్యం విషయంలో కూడా మనం అంతే జాగ్రత్త తీసుకోవాలి. అంత జాగ్రత్త కనుక మనం తీసుకోనకపోతే ఏమండి మన ఆత్మ పరిస్థితి ఏమైపోద్ది? ఏమండి ఎంత భయంకరమైన పరిస్థితి మన కళ్ళ ముందుంది, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అంతే సుఖంగా బ్రతికేస్తున్నాం అనుకుంటున్నాం. ఏమండి అది సుఖం కాదు. మనం ఆలోచన చేద్దాం. ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచాల పిండట, 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పుల్లని పిండి, 3 కుంచాల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండట. 3 కుంచాలంటే ఏంటి, పుల్లని పిండి అంటే ఏంటి? పుల్లని పిండి అంటే ఆల్రెడీ శాస్త్రులు పరిశీలని, లేదా సద్దుకైలు పరిశీలని, ధర్మశాస్త్రానికి సంబంధించిన వారని, యెహోవాకు సంబంధించిన వారని, పాత నిబంధనని, యోధా మతమని మనం తెలుసుకున్నాం. 3 కుంచాలంటే ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయము 20-21 వచనాలను కూడా ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 20-21. మరలా ఆయన ఎవరాయన? యేసుక్రీస్తు వారి గురించే. యేసుక్రీస్తు వారే ఆయన. దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక పోలిక. దేవుని రాజ్యాన్ని దేనితో పోలుస్తున్నారు? ఒక పోలిక చెప్తా ఉన్నారు. ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదే. 3 కుంచాల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదే. 3 కుంచాల పిండిలో దాచిపెట్టేశారట. అది కూడా ఎలా కనబడతా ఉంది? పుల్లని పిండిని పోలి ఉన్నది. 3 కుంచాల పిండిలో దాచిపెట్టేసినటువంటి పుల్లని పిండిగా పోలి ఉందట. ఏంటది? పరలోక రాజ్యము. పరలోక రాజ్యం. 3 కుంచాల పిండి అంటే ఏంటి? ఏమండి 3 కుంచాల పిండిలో ఏం చేశారట? దాచిపెట్టారట. అది ఎలా కనబడుతుంది? పుల్లని పిండిని పోలి ఉన్నదే. ఏమండి ఆల్రెడీ ప్రభువారు చెప్పారు, అనేకమైన ఉపమానాలు చెప్పారు.
పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం నింపకూడదు. నింపితే అవి చినిగి పాడైపోతాయి. ఎందుకంటే అది పాత గెలింది, ఊడిపోవడానికి సిద్ధంగా ఉంది. మన క్లోత్స్ ఉంటాయి, బట్టలు. ఈ సంవత్సరం కొనుక్కున్నటువంటి క్లాత్ అనుకోండి, ఈ సంవత్సరం కుట్టించుకున్నా, నెక్స్ట్ ఇయర్ కుట్టించుకున్నా, తర్వాత సంవత్సరం కుట్టించుకున్నా బాగానే ఉంటుంది. ఏమండి, ఆ కొత్త బట్టలు బీరువాలో పెట్టేసి 20 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు తీశారు, కుట్టించుకుందాం అనుకుంటున్నారు. ఒకసారి ఓపెన్ చేయండి, ఏమవుతుంది? చిరిగిపోద్ది. అది పనికిరాదు. ఇక్కడ కూడా పులిసిన పిండి అనేది ఒకటి ఉంది, 3 కొంచాల పిండి, అందులో దాచిపెట్టినటువంటి పిండి కూడా ఉందట. ఇప్పుడు అంతా ఎలా కనబడుతుంది బయటికి? అంతా ఎలా కనబడుతుంది? పులిసిన పిండిలాగే కనబడుతుంది. ఆ లోపల ఉన్న పిండి ఎవరికి కనబడుతుంది? అసలు ఎవరికి కనబడదు. 3 కొంచాల పిండిలో దాచేసింది ఎవరికి కనబడుతుంది? ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉందండి, ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసాం, లోపల ఏముంది ఎవరికి తెలుస్తుంది? ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. అందులో మంచి పిండి ఉందా, పులిసిన పిండి ఉందా, ఏమన్నా కూరగాయలు ఉన్నాయా, ఫ్రూట్స్ ఉన్నాయా, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయా, హనీ ఉందా, మిల్క్ ఉందా, పెరుగు ఉందా, పాలు ఉన్నాయా, ఏమున్నాయా అనేది ఓపెన్ చేస్తే తెలుస్తుంది. క్లోజ్లో ఉంటే ఫ్రిడ్జ్ ఉంది, అందులో ఏముందో తెలియదు. పరలోక రాజ్యముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి ఏమండి దాచబడిందట. అందుకని మనం ముందు చదువుకున్నాం, సత్యమనున్నది లోతుగా ఉంది, బహుదూరముగా ఉంది. సత్యమనున్నది లోతుగా ఉంది, బహుదూరంగా ఉంది. మరి దాన్ని గ్రహించడం ఎలా? అదే అడుగుతున్నాడు ఆయన. దాని పరిశీలన చేయగలవాడు ఎవడో? దానిని పరిశీలన చేయగలవాడు ఎవడున్నాడు పరిశీలన చేసేవాడు? పరలోక రాజ్యము 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఇది పుల్లని పిండి కాదు, కానీ ఆ పిండిలో దాచిపెట్టడం వలన, బయట పుల్లని పిండి ఉండడం వలన ఇది కూడా అలాగే కనబడుతుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చదువుదాం 33. పరలోక రాజ్యం అన్నారు కదా, ఈ చివరి లైన్, దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పరలోక రాజ్యము దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పుల్లని పిండిని పోలి ఉన్నది పరలోక రాజ్యం. యేసుక్రీస్తు వారిని దాచిపెట్టేశారట. ఆయన ఎలా కనబడుతున్నాడు? పుల్లని పిండిగా కనబడుతూ ఉన్నాడు. ఆయన పుల్లని పిండి కాదు, కవర్ చేసినటువంటి పిండి ఉంది చూడండి, 3 కొంచాల పిండి, అది పుల్లని పిండి. ఏంట పిండి? లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. ఇక్కడ 3 కొంచాలు ఉన్నాయి. ఏంటంటే అవి మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవి. 3 కొంచాలు అంటే, కొంచెము అంటే కొలపాత్ర, కొలమానం. కొంచెం అంటే ఎన్నండి? తెలీదా? కొంచెం అంటే ఎన్ని? 4 కేజీలు. 4 కేజీలు కొంచెంలో ఎన్ని కొంచెలు పడతాయి? ఒకే కొంచెం పడుతుంది, ఒకటే పడుతుంది. అలాంటి కొంచెలు 3 ఉన్నాయట. ఒక కొంచెమేమో మోషే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని గురించి అనగా ఆదికాండం మొదలుకొని నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు, పంచకాండాలు, 5 కాండాలు రాసింది మోషే గారు. ఇదో కొంచెం. తర్వాత ప్రవక్తల గ్రంథాలు,
ప్రవక్తల గ్రంథాలు. చిన్న ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. మలాకీ గ్రంథం వరకు ప్రవక్తలే. యెషయా కావచ్చు, ఇర్మియా కావచ్చు, హోషే కావచ్చు, ఆమోసు కావచ్చు, ఓబెద్ది కావచ్చు, యోనా కావచ్చు, జకర్యా, మలాకీ, హబక్కుకు, నెహెమ్యా, ఎజ్రా, వీళ్ళందరూ ఎవరు? ప్రవక్తలే. ప్రవక్తల గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు. పాత నిబంధన మొత్తం 39 పుస్తకాలు కదా. ఈ 39లో 5 మోషే ధర్మశాస్త్రం అన్నాం. తర్వాత మిగిలినటువంటి పుస్తకాలు ప్రవక్తల గ్రంథాలు. ఇది ఇంకో కొంచెం, 2 కొంచెలు అయ్యాయి అక్కడికే. ఇక మూడవది కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం ఇదో కొంచెం. మొత్తానికి ఎన్ని కొంచెలు? 3 కొంచెలు. మొత్తానికి 39 పుస్తకాలు. పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు కొలమానం ఏంటి? 3 కొంచెలు. ఏంట కొంచెలు? మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను, అంటే 3 కొంచెలు. ఈ 3 కొంచెలలో దాచబడిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పుల్లని పిండి దాచబడిందంటే ఈ మొత్తం 39 పుస్తకాల్లో ఎవరి గురించి వ్రాయబడ్డాయి? యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడ్డాయి. ఆ వ్రాయబడినటువంటి సంగతులు ఎలా ఉన్నాయి? దాచబడి ఉన్నాయి. అది ఆల్రెడీ పుల్లని పిండి కనుక బయటకు కూడా ఈ వాక్యాలు ఎలా కనబడతా ఉన్నాయి? పులిసినట్టుగానే కనబడతా ఉన్నాయి. పోలిక, పోలి ఉన్నది, దాచబడింది, నిగూఢమైనవి, రహస్యాలు, మర్మాలు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అపోస్తులుడైనటువంటి పౌలు గారు లేఖనములను చూపించి దృష్టాంతపరిచి ఏమండి వాటిని వారికి విశదీకరించి, విపులీకరించి, విభజించి వారికి చెప్పాడట. లేఖనాల ఆధారంగా లేఖనాలను దృష్టాంతపరిచి చెప్పారట. అప్పుడు ఏ గ్రంథాలు ఉన్నాయి లేఖనాల ఆధారంగా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తులు, ఇవి ఎక్కడున్నాయి? ఉన్నాయా? మరి లేఖనాలంటే ఏంటి? మీరు అపోస్తుల కార్యం చదివితే ఆ వాక్యం కనబడుతుంది. లేఖనాలంటే ఏంటి? లేఖనాలను ఆధారంగానే వాళ్ళకు సువార్త ప్రకటించి యేసే క్రీస్తుని దృఢముగా ప్రకటించాడట. అంటే లేఖనాలంటే ఏంటి మరి? ఆ పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు, ఇక్కడ 3 కొంచెలు, మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనల గ్రంథం. మీకు ఇంకోటి చెప్తా. ఫిలిప్పు నపుంసకుడు ఆత్మవశుడే అని ఒక అంశాన్ని మాట్లాడాను. మనకు సెమినార్లో మాట్లాడాను, యూట్యూబ్లో ఉంది ఆత్మవశుడే. అక్కడ అందులో ఎవరు కనబడతారు మనకి? ఫిలిప్పు నపుంసకుడు కనబడతాడు. ఐథోపియా దేశం నుండి వస్తాడు. లాంగ్ ట్రిప్, లాంగ్ జర్నీ. ఏమండి ఆ నపుంసకుడు ఒక గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడట. గుర్రం మీద వెళ్తూ, రథం మీద వెళ్తూ. ఏంటా గ్రంథం? యెషయా గ్రంథం చదివాడు. ఫిలిప్ గారు అడుగుతూ ఉన్నారు, నువ్వు చదివింది నీకు అర్థమైందా అని. ఎవడైనా నాకు దారి చెప్పకుంటే నాకు ఎలా తెలుస్తుంది? ఇది ఈ కంటెంటు తనను గురించా, వేరొకను గూర్చియా? అంటే రచయిత తన కోసం రాసుకున్నాడా? అంటే యెషయా గారు యెషయా కోసం రాసుకున్నాడా? లేదా వేరొకను గూర్చి రాశాడా? ఇది ఏంటి అని అడిగాడు. అంటే ఆయన యెషయా గ్రంథాన్ని ఉదహరిస్తూ యేసును గూర్చిన సువార్త ఆయనకు ప్రకటించాడట. చెప్పరా? యేసును గూర్చినటువంటి సువార్త ఆయనకు ప్రకటించాడు. ఆయన మారు మనసు పొందుకున్నాడు. అంటే ఆయన కూడా లేఖనాలను ఎత్తి చూపించాడు. లేఖనాలు అంటే ఏంటి మరి? అప్పుడు పాత నిబంధన. నేను చాలాసార్లు చెప్పాను, ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు యేసుక్రీస్తు వారి గురించి అనేకమైన వాక్యాలు ఉన్నాయి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఏ దేవుడు? యేసుక్రీస్తు వారే. పేరుండదు, అర్థం చేసుకోవాలి. సింధూర వనంలో యేసుక్రీస్తు, డైరెక్ట్ టైటిల్తోనే మాట్లాడాను. అక్కడ యేసుక్రీస్తు అని ఉండదు, యెహోవా అని ఉంటుంది. కానీ వచ్చింది యేసుక్రీస్తు వారే. ఎలా చెప్పగలం? యెహోవా మహిమదేహంతో అక్కడికి రావటం జరిగింది. అదే మహిమదేహంతో ఉన్నవారే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాక. అంటే తన పూర్వపు స్థితి మహిమదేహం. ఇలాగ ఎన్నో వాక్యాలు మనకు పాత నిబంధనలు కనబడతాయి. యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనంలో వచ్చి, ఏంటా యెహోవా వాక్యం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇలాగ ఆదికాండం మొదలుకుని మలాకీ గ్రంథం వరకు 3 కొంచెములు. ఏమన్నా 3 కొంచెలు అదే రాశారు. మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవి నెరవేరవలసి ఉన్నదని నేను మీ యొద్ద ఉండినప్పుడు చెప్పాను. అవి ఇప్పుడు నెరవేరినవి అని చెప్పాడండి. అవి ఇప్పుడు నెరవేరినవి. వచ్చేద్దాం మరలా మత్తయి సువార్తకి.
3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదే. ఏమండి, సమరయ స్త్రీ ఉందా? యేసుక్రీస్తు వారు వచ్చి ఆమెకు బోరుడని చెప్తుంటే ఆమంటది, ఒకానొక దినాన్న క్రీస్తు వచ్చి మాకు అన్నీ చెప్తాడయ్యా అని చెప్తుంది. ఆమెకు క్రీస్తు గురించి ఎలా తెలుసు? క్రీస్తు వచ్చినప్పుడు మాకు అన్నీ చెప్తాడని చెప్తా ఉందామే. ఆమె క్రీస్తు గురించి ఎలా తెలుసు? ఆల్రెడీ ఆ గ్రంథాల్లో, ఆ ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి సంగతులన్నీ ఆమె విన్నది, ఎదురు చూస్తూ ఉంది మెస్సియా కొరకు. క్రీస్తు వచ్చినప్పుడు మాకు అన్నీ చెప్తాడు అని అంటుంది. యేసువారితోనే డైరెక్ట్గా చెప్తా ఉందామే. మాకు సమస్తాన్ని బయలుపరుస్తాడు, సమస్తాన్ని తెలియజేస్తాడు, మాకు అన్నిటిని తుడుస్తాడు, మాకు మంచి రోజులు ఇస్తాడని ఆమె ఎదురు చూస్తూ ఉంది. అంటే పాత నిబంధన ఎవరి గురించి వ్రాయబడింది? యేసుక్రీస్తు వారు పుట్టారు, జ్ఞానులు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు జ్ఞానులు వచ్చి? మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారు జ్ఞానులు వచ్చి? రాజుగారి దగ్గరికి వెళ్తారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతాడు. కలవరమైంది. వాళ్ళకి ఎలా తెలుసు యూదుల కొరకు రాజు వస్తాడని? ఇజ్రాయేలును పరిపాలించే రాజు నీలో నుండి వచ్చును, దావీదుకు నీతి చిగురు, దావీదుకు వేరు చిగురు, దావీదు సింహాసనాన్ని పరిపాలించేవాడు ఒకడు లేకుండా పోడు. యెషయా గ్రంథంలో చదువుతాం కదా, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించే ఒక రాజు నీలో నుండి వస్తాడు. ఇవన్నీ ఏంటివి? ప్రవచనాలు. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారిని గూర్చి. మరి అన్ని చదివారు కదా వీళ్ళు, ఈ మహానుభావులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, పెద్దలు, లేవీలు, యూదులు, ఇజ్రాయేలీలు. ఆయన వచ్చిన తర్వాత ఈయన కాదనుకుంటున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కాదనుకుంటున్నారు. వారే కనుక ఆయనను ఎరిగి ఉంటే మహిమాన్వితుడగు ప్రభువును సిలువ వేయకయుందురు. ఏమండి, ఎప్పుడైతే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని జ్ఞానులు వచ్చి అడిగితే, ఈ పరిసయ్యుల్ని, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరినీ రాజుగారు పిలిచి ఏం చేస్తాడు? అక్కడ వీళ్ళు చెప్పింది నిజమా కాదని గ్రంథాలన్నీ తిరగేస్తాడు. అప్పుడు చెప్తారు, అవును పుట్టాలి. ఎలా చెప్పారు వాళ్ళు? గ్రంథంలో ఉంది కనుక వ్రాయబడింది కనుక చెప్పారు. ఇజ్రాయేలీలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును రాశారు అక్కడ ఆల్రెడీ పాత నిబంధనలో. అది చదివిన తర్వాత కంగారు అయిపోయాడు. ఏటి నా సింహాసనానికి ఎసరు అనుకున్నాడు, భయపడ్డాడు, కలవరపడ్డాడు, భయపడిపోతూ ఉన్నాడు. ఎందుకు అంటే వ్రాయబడింది కనుక. అలాగే యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో వాక్యాలు వ్రాశారు. ఇవన్నీ చదివారు కానీ వీళ్ళు ఎలా ఉంది? వాళ్ళకి దాచబడింది. 3 కుంచాల పిండిలో దాచబడిన పుల్లని పిండి. వాళ్ళ దృష్టిలో ఇంకదేంటి? ఉపయోగపడదు కదా. గ్రహించకపోతే ఉపయోగమా? కావండి, బంగారం దొరికింది మీకు, చైను, మీరు అనుకుంటున్నారు రోల్డ్ గోల్డ్ అనుకుంటున్నారు. మట్టి అయిపోయి ఉంది, బురద అయిపోయి ఉంది, దాన్ని అలా విసిరేశారు చెత్తలోకి. మీకు దొరికింది ఏంటి? బంగారం. మీరేమనుకున్నారు? బురద అయిపోయింది, మట్టి అయిపోయింది కాబట్టి ఎవరో పిల్లలు పడేసుకున్నట్టున్నారు, తెగిపోయింది, బురద అయిపోయింది, రోల్డ్ గోల్డ్ అని చెత్తలో పడేసారు. దొరికింది బంగారం. దాని విలువ తెలియనప్పుడు అది బంగారం అయితే ఏంటి, డూప్లికేట్ ఏమండి, రోల్డ్ గోల్డ్ అయితే ఏంటి, పడేసుకున్నారు, చెత్త అనుకున్నారు, వేస్ట్ మెటీరియల్ అనుకున్నారు. అది ఉపయోగమా? ఉపయోగం లేదు. ఏమండి, ఎవరైనా మీకు 1,00,000 రూపాయలు చెక్ రాసి మీకు ఇచ్చి ఇది బ్యాంక్ కట్టుకెళ్ళండి మీకు డబ్బులు ఇస్తారని చెప్పే ఇచ్చి వెళ్ళారు. మీకు ఇలా తిరిగేసి చూసి తెల్లగా, వెనకాలేమో తెల్లగా ఉంది, ఎదరేమో ఏదో రాసేసి ఉంది, ఏంటి ఇది 1,00,000 రూపాయల, ఇది అట్టుకెళ్తే డబ్బులు ఇస్తాడా? చింపేసి మంటలేశారు. చూశారు, ఎదరేదో రాసేసి ఉంది, వెనక్కి తిప్పారు, తెల్లగా ఉంది, ఏంటిది అట్టమొక్కలాగా ఉంది, ఇది అట్టుకెళ్తే 1,00,000 రూపాయలు బ్యాంకులో ఇస్తారా? ఎలా కనబడుతుందని నీకు? చింపేసి మంటలేశారు.
విలువ తెలియకపోతే 1,00,000 కాదు, అందులో ₹1,00,00,000 రాసినా మంటలోకి వెళ్తుంది. విలువ తెలియకపోతే ఇంకా ఉంటుంది, డేట్ వేస్తారు దాని మీద, చెక్ మీద డేట్ ఉంటుంది. డేట్ వేసి ఇచ్చారు మీకు, బ్యాంక్ వెళ్ళి మార్చుకోండి అని పెట్టిలో పెట్టారు. పెట్టిలో పెట్టి నెక్స్ట్ ఇయర్ తీశారు. పిల్లలు వస్తారుగా పండక్కి, పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఏంటనమ్మా చూడు అని ఇచ్చారు. చెక్ ఇది 1,00,000 లేకపోతే ₹1,00,00,000 చెక్ రాశారు, పైన డేట్ వేశారు. ఇప్పుడు డేట్ అయిపోయింది, బ్యాంక్ కట్టుకెళ్తారు. చెల్లుతుందా? చెల్లదు. ఎందుకని? డేట్ అయిపోయింది. డేట్ అయిపోతే చెక్ మారదు. అంటే మనకు విలువ తెలియకపోతే దాన్ని చింపి అవతల పడేస్తాం, చెత్త అనుకుని బయటకు విసిరేస్తాం, లేకపోతే మంటలో వేసేస్తాం విలువ తెలియకపోతే. అలాగా 39 పుస్తకాలు ఎరిగినటువంటి ఇజ్రాయేలీలు, యూదులు, లేవీలు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, యాజకులు, పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు. ఈ లోకానికి వచ్చేటటువంటి దేవుని గురించినటువంటి సంగతులు విన్నారు, చదివారు. కానీ అవి వాళ్ళకి ఎలా ఉన్నాయి? పులిసిన పిండిలాగా ఉన్నాయి. ఎందుకు ఉపయోగపడడం లేదు? ఎందుకంటే 3 కుంచాల పిండిలో దాచబడిన పుల్లని పిండిని పోలి ఉన్నది. అది వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళకే కాదు, ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు వారు ఎవరు అర్థం కావట్లేదు. వాళ్ళకు కూడా ఆయన ఏంటి? పుల్లని పిండే వాళ్ళకు ఉపయోగపడ్డాయినా. యేసుక్రీస్తు వారు సర్వమానవాళి కొరకు రక్తం కార్చారు. మరి అందరూ పరలోకం వెళ్తారా? కొందరు మాత్రమే పరలోకం వెళ్తారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసం కూడా రక్తం కార్చిన ఆయన రక్తం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అంతెందుకండి, మనుషులుగా మెయిన్గా ఒక 4 గ్రూపులు, బ్లడ్ గ్రూపులు ఉంటాయి మనకి. మనది ఏ గ్రూప్ అయితే మనకి ఎప్పుడైనా రక్తం అవసరమైతే మరలా అదే గ్రూప్ రక్తం కావాలి. ఎవరిది పడితే వాళ్ళది ఎక్కించేసుకుంటారంటే కుదరదు. ఎవరి రక్తం పడితే వాళ్ళది ఉపయోగపడదు. ఏమండి? అంటే దేవుని యొక్క వాక్యం కొంతమందికి ఉపయోగపడదు. ఈ సంఘంలో కూడా కొంతమందికి ఉపయోగపడదు. అందరూ పరలోకానికి వెళ్ళరండి. ఎందుకంటే ఏమండి, భౌతికంగా బ్రతికేవాళ్ళు, లోకానుసారంగా బ్రతికేవాళ్ళు, శరీరం కోసం బ్రతికేవాళ్ళు, వాక్యాన్ని అపార్థం చేసుకునేవాళ్ళు, వాక్యానుసారంగా బ్రతకని వాళ్ళు, ఏమండి వజ్రాలు మూట తెచ్చినా, ఏమండి పెంట మీద పడేసేవాళ్ళు, బంగారం తెచ్చి జేబులో పెట్టినా చెత్తలో పడేసేవాళ్ళు, ₹1,00,000 చెక్ రాసి ఇచ్చినా మంటల్లో కాల్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు సంఘంలో, బోలెడు మంది. ఏమండి, విలువైన వాక్యం మనకు అక్కర్లొద్దు, సత్యమైన వాక్యం మనకు అక్కర్లొద్దు, పరలోకం మనకు అక్కర్లొద్దు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఎలాగ పడితే అలాగ బతికేయాలంతే. ఏమండి, ఎంత విలువైన మాటలైనా మనకు అక్కర్లొద్దు, ఎంత గొప్ప జీవితాలైనా మనకు అక్కర్లొద్దు. అంటే యేసుక్రీస్తు వారు అనేకులకు ఎలాగా కనబడతా ఉన్నాడు? పుల్లని పిండి. ఉపయోగపడ్డాయన భూమి మీద ఎలాగూ ఆయన పెట్టిన భిక్ష వలన ఎలాగో బతికేస్తారు. పంటలు పండించుకుని ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి ఎలాగైనా బతికేస్తారు. కానీ పరలోకాన్ని మాత్రం పొందుకోరు. పుల్లని పిండి. ఒకసారి చదువుదాం. ఏమండి, ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పుల్లని పిండిని పోలి ఉన్నది అంటే చాలామంది జీవితాల్లో ఇదే జరుగుద్ది. పుల్లని పిండి, 3 కుంచెముల పుల్లని పిండి. ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, తర్వాత కీర్తనల గ్రంథం. కనుక 34 నుండి 34, 35, ఆ తర్వాత 41 నుంచి కూడా మిగిలినటువంటి సందర్భాలు వచ్చేవారని మనం మాట్లాడదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవా, అనేక మంది సేవకులకును, అనేక మంది విశ్వాసులకును, లోకంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మందికి తెలియని మహాజ్ఞాన సంగతులు, నిగూఢమైన సత్యాలు, రహస్యాలు నాయన మీరు మాకు నేర్పిస్తూ ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సత్యమనున్నది లోతుగాను బహుదూరముగాను ఉన్నది. మిమ్మను గురించి వ్రాయబడినటువంటి సందర్భాలు నాయన
లోతుగా ఉన్నాయి, మర్మముగా ఉన్నాయి. ఆ వాక్య భావాన్ని గ్రహిస్తేనే తప్ప అది తెలియనటువంటి పరిస్థితి నాయన. ఎన్నో విలువైన సంగతులు మీరు మాకు నేర్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పుల్లని పిండిగా కాక నాయన ఉపయోగకరమైన మాటలు మేము వినేవారిగా, సత్యాన్ని గ్రహించేవారుగా మమ్మల్ని నడిపించమని కోరుతూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనియాడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.